సమాజంలో చాలామంది ఉన్నారండి భక్తిపరులు, కానీ వాళ్ళ క్యారెక్టర్స్ కరెక్ట్గా కనపడనందున చాలామంది అన్యులుగానే ఉండిపోయారు. వారి మధ్యలో నువ్వున్నావు. నువ్వు నిలబెట్టు సాక్ష్యాన్ని. నువ్వు బ్రతుకు దేవుని కోసం రోషంగా. నువ్వు కదిలించు అన్యజనుల్ని. నువ్వు ఇవ్వు అన్యజనులకు సాక్ష్యం. వాళ్ళు మారి రక్షణలోనికి వస్తే నువ్వు గట్టు సంఘం. నువ్వు గట్టు సంఘం. పనికిమాలోడా, పిరికి దద్దమ్మ, చేతగానోడా, వెధవన్నర వెధవ అని అప్పుడు నేను నిన్ను అనను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా అని అప్పుడు అనను నేను నిన్ను. నువ్వివ్వు దేవునికి సాక్ష్యం. నువ్వు నిలబెట్టు నీ కుటుంబాన్ని. నువ్వు నడుంగట్టు నీ సమాజానికి, నీ ప్రజలకు, నీ బంధువులకు ప్రేమ చూపి వాళ్ళని ఎలాగైనా నేను గెలవాలి, ఎలాగైనా వాళ్ళ ఆత్మను రక్షించాలి. ఆ భారం నీ గుండెల్లో ఉంటే నీ కాళ్ళు ప్రార్థనా గదికి వెళ్తాయి. దేవుని పాదాలు పట్టుకొని గోజాడుతావు, మొర్ర పెడతావు, మొత్తుకుంటావు, ఏడుస్తావు, అంగలారుస్తావు. ఒక పక్క దేవుని పాదాలు పట్టుకొని పెనుగులాడుతావు, మరో పక్కన వాళ్ళని పట్టుకోవడానికి, వాళ్ళని రక్షించడానికి ఎలా బ్రతకాలో బ్యాలెన్స్ అవుతావు. చెడుతనాన్ని వదిలేస్తావు, ఎందుకంటే సాక్ష్యం పోతే వాళ్ళు రారుగా. అందుకని వాళ్ళ ముందు నీ క్యారెక్టర్ కాపాడుకుంటావు. అంతేకాదు వాళ్ళని దేవుని తట్టు ఆకర్షించడానికి, వాళ్ళకు చూపదగ్గ ప్రేమ నువ్వు ఖచ్చితంగా చూపుతావు. ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటావు, ఎందుకంటే నీ గురి, గమ్యం, లక్ష్యం వాళ్ళని రక్షించాలి.